Hi, hello students. Welcome to CRT online official channel. Myself Prasanna Kumar and the today topic is percentages. ఓకే, ఇది ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. లాస్ట్ వీడియోలో కూడా మనం సేమ్ పర్సంటేజెస్లో కొన్ని క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. సో వాటి కంటిన్యూషన్ ఇది. ఓకే, ఇది ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్కి మాత్రమే కాకుండా ఎనీ క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్స్కి కూడా యూజ్ అవుతుంటుంది. అలాగే ఎనీ పీఓ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కూడా యూజ్ అవుతుంటుంది. ఓకేనా, సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మీతో డిస్కస్ చేస్తున్నాను. ఓకే, ఒక మాక్ టెస్ట్ అని చెప్పేసి అన్ని క్వశ్చన్స్ అంటే డిఫరెంట్ చాప్టర్స్ నుంచి ఒక్కొక్క 2 క్వశ్చన్స్ మాత్రమే మీకు కవర్ అవుతుంటే పర్టికులర్ చాప్టర్ అనేది మీకు కంప్లీట్గా కవర్ అవ్వదు. సో నేనేం చెప్తున్నానంటే ఒక పర్టికులర్ టాపిక్నే కవర్ చేస్తుంటే మెయిన్స్ లెవెల్లో ఒక పర్టికులర్ టాపిక్నే ఏదో ఒక 4-5 టాపిక్స్ అయినా మీరు చూస్ చేసుకొని అందులో సెలెక్టివ్ క్వశ్చన్స్ మీరు చేస్తూ ఉంటుంటే మ్యాక్సిమం ఆ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ 99.9% అనేది మ్యాక్సిమం వస్తుంటాయి. ఓకే, ఎందుకంటే ఆ మోడల్సే మెయిన్స్ లెవెల్లో క్వశ్చన్ కూడా వస్తుంటాయి. సో మీరు ఓకే టాపిక్ వైజ్గా ప్రిపేర్ అవ్వడం చాలా బెటర్ అన్నది. ఓకే, మాక్ టెస్ట్లు ఓకే మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయాలి. అట్ ద సేమ్ టైం మాక్ టెస్ట్ వీడియోస్ మాత్రమే చూడడం కాకుండా ఇక్కడ ఏంటి ఇంపార్టెంట్ అంటే డెఫినెట్ అంటే పర్టికులర్ చాప్టర్ని మీరు ఓకే పర్టికులర్ చాప్టర్నే మీరు ఎక్కువగా మెయిన్ టార్గెట్గా పెట్టుకుంటుంటే చాలా వరకు మోడల్స్ అనేవి కవర్ అవుతుంటాయి. ఓకేనా, స్టార్ట్ చేద్దాం. అండ్ లాస్ట్ క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు ఈ క్వశ్చన్కి వచ్చాం మనం. 10th question. In an examination in which full marks were చూడండి, ఫుల్ మార్క్స్ ఎంత ఉందంటే 500 ఉన్నదంట ఫుల్ మార్క్స్. ఏ గాట్ 10% లెస్ దాన్ బి. ఏకి ఎన్ని మార్క్స్ కౌంట్ అంటే 10% లెస్ దాన్ బి. ఏ ఎవరితో కంపేర్ చేస్తున్నాడు? బీతో కంపేర్ చేస్తున్నాడు. అలాగే ఇక్కడ చూడండి, బీ గాట్ 25% మోర్ దాన్ సి. ఇక్కడ బి అనేది సితో కంపేర్ అవుతుంది. నెక్స్ట్ సి గాట్ 20% లెస్ దాన్ డి. సి అనేది డితో కంపేర్ అవుతుంది. ఓకే, సి డి. ఓకేనా, చూద్దాం. ఇక్కడ ఏ గాట్ 10% లెస్ దాన్ బి. 10% లెస్ దాన్ అంటే 10% ఎలా రాయొచ్చు? ఫ్రాక్షన్లో 1/10 అని రాయొచ్చు. ఓకే, ఎవరితో కంపేర్ చేస్తున్నాడు? ఇక్కడ లెస్ దాన్ అన్నాడు. లెస్ దాన్ ఎవరితో కంపేర్ చేస్తున్నాడు? బి. అప్పుడు ఎవరితో కంపేర్ చేస్తున్నాడో ఆ కంపేర్ చేస్తున్న వాల్యూ అనేది ఎప్పుడు కూడా డినామినేటర్లో ఉంటుంది. అంటే బి వాల్యూ ఎంత? 10. బి వాల్యూ ఎంత? 10. బట్ ఇక్కడ ఏమంటున్నాడు? లెస్ అన్నాడు. లెస్ అంటే ఏం చేయాలంటే న్యూమరేటర్కి డినామినేటర్కి డిఫరెన్స్ తీసుకోవాలి. అదే ఒకవేళ మోర్ అని తీసుకున్నాను, న్యూమరేటర్కి డినామినేటర్కి ఎడిషన్ చేయాలి. ఇక్కడ లెస్ అని మెన్షన్ చేస్తున్నాడు. లెస్ అని మెన్షన్ చేస్తున్నాడు కాబట్టి 1కి 10కి డిఫరెన్స్ ఎంత? 9. అంటే ఎవరు తక్కువ అంటున్నాడు? ఏ తక్కువ అంటున్నాడు. ఓకే, ఏ గాట్ 10% లెస్ దాన్ బి అంటే బి కన్నా 10% లెస్ దాన్ అంటున్నాను. ఓకే, చూడండి ఇక్కడ ఏబి వాల్యూస్ కూడా 9:10 వచ్చింది. 9:10 వచ్చింది. ఓకే, నెక్స్ట్ వన్, బి గాట్ 25% మోర్ దాన్ సి అన్నాడు. బి గాట్ 25% వాల్యూ ఎంత? 1/4 అని రాస్తారు. ఓకే, ఎవరు మోర్ అంటున్నాడు? బి మోర్. ఎవరు మోరు? బి మోర్. ఇక్కడ మోర్ అంటే ఏం చేయాలి? న్యూమరేటర్ డినామినేటర్ని యాడ్ చేయాలి. 4+1 ఎంత? 5. అంటే ఎవరు మోర్ అంటున్నాడు? బి మోర్ అంటున్నాడు. ఎవరు మోర్ అంటున్నాడు? బి మోర్. ఓకే, ఎవరితో కంపేర్ చేస్తున్నాడు? సితో కంపేర్ చేస్తున్నాడు. సితో కంపేర్ చేస్తున్నాడు కాబట్టి సి యొక్క వాల్యూ ఎప్పుడు కూడాను ఎవరితో కంపేర్ చేస్తున్నామో ఆ కంపేర్ చేస్తున్న వాల్యూ అనేది ఎప్పుడు డినామినేటర్లో ఉంటుంది. సి వాల్యూ ఎంత అంటే ఇక్కడ 4. సి వాల్యూ ఎంత? 4. ఓకేనా, నెక్స్ట్ వన్ ఇక్కడ సి గాట్ 20% లెస్ దాన్ డి. సికి 20% ఫ్రాక్షన్ వాల్యూ ఎలా వస్తుందంటే 1/5. లెస్ దాన్ అన్నాడు కాబట్టి 5కి 1కి డిఫరెన్స్ ఎంత? 4. ఓకే, ఎవరు లెస్ అన్నాడు? సి లెస్. ఓకేనా, సి లెస్ అంటున్నాడు. ఓకే, ఎందుకంటే 5కి 1కి డిఫరెన్స్ ఎంత? 4. ఓకే, ఎవరితో కంపేర్ చేస్తున్నాడు? డితో కంపేర్ చేస్తున్నాడు. అంటే డి వాల్యూ ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? డినామినేటర్లో ఉంటుంది. సో డినామినేటర్లో డి వాల్యూ ఎంత అంటే ఇక్కడ 5. ఓకే, 4:5. ఇక్కడ మొత్తం రేషియో ఏబిసిడికి కాంపౌండ్ రేషియో ఎంత వస్తుందంటే ఇక్కడ కాంపౌండెడ్ రేషియో అనేది డిఫరెంట్ వేస్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నేను ఇక మీకు 3 మెథడ్స్లో ఫైండ్ అవుట్ చేయడం నేర్పిస్తాను. ఎందుకంటే సబ్జెక్ట్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అన్ని మెథడ్లు చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను అంటే మీకు సబ్జెక్ట్ అనేది బిల్డప్ చేసుకోవడం గురించి మాత్రమే. ఏదో ఒక మెథడ్ చెప్పేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవచ్చు. బట్ ఏంటంటే మీరు కొంచెం సబ్జెక్ట్ నేర్చుకుంటారని చెప్పేసి మాత్రమే నేను 3 మెథడ్స్లో కొంచెం చెప్తున్నాను, వినండి. ఓకేనా, ఇక్కడ చూడండి, సి వాల్యూ అనేది 4. ఇక్కడ 4 ఉంది. ఓకే, ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ బి వాల్యూ ఎక్కడ ఎంత ఉంది? 5, 10 ఉంది. ఇక్కడ ఈ 2 ఈక్వల్గా లేవు. ఈ 2 ఈక్వల్గా లేవంటే ఇక్కడ బి అనే వాల్యూ 10 ఉంది. 10ని మనం 5గా కన్వర్ట్ చేసుకోవచ్చు కదా ఈజీగా. ఓకే, 10ని 5 కింద కన్వర్ట్ చేసుకోవాలంటే 10లో ఆఫ్ చేస్తే 5 అవుతుంది కదా. మరి 10లో ఆఫ్ చేస్తే 5 అవుతున్నప్పుడు ఏలో కూడా ఆఫ్ చేయరు కదా. ఏలో ఎంత? 9 ఉంది. 9లో ఆఫ్ ఎంత? 4.5. ఎంత అవుతుంది? 4.5. సో ఏ వాల్యూ 4.5. నెక్స్ట్ బి వాల్యూ ఎంత? అక్కడ 5. ఎందుకంటే
రెండు కూడా ఈక్వల్ అవ్వాలి. సి వాల్యూస్ ఇక్కడ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఓకే, చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ బి వాల్యూస్ ఈక్వల్గా లేవు, చేంజ్ చేయాల్సిన నెసెసిటీ ఉంది. ఏంటంటే ఇక్కడ బి వాల్యూ 5 ఉంది కాబట్టి ఇక్కడ కూడా బి వాల్యూ 5 అవ్వాలంటే 10లో ఏం చేయాలి, ఆఫ్ చేయాలి. ఇది ఆఫ్ చేస్తే 9 కూడా ఆఫ్ చేయాలి. అంటే 9.5 అంటే 4.5:4:4:5 అవుతుంది. ఓకే, ఇది రేషియో. ఇక్కడ ఏమిస్తున్నానంటే అంటే ఇలా అయినా రేషియో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఇలా రేషియో ఫైండ్ అవుట్ చేయొచ్చు. డిఫరెంట్ మెథడ్స్లో చెప్తున్నాం వినండి. సో ఇలా అయినా రేషియో ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదర్వైజ్ నెక్స్ట్ వేరేలా చెప్తాను చూడండి. సెకండ్ మెథడ్, చూడండి. ఇక్కడ ఎవరెవరికి ఏకి బీకి రేషియో ఎంత 9:5, అలాగే బీకి సికి రేషియో ఎంత ఇక్కడ 4, అంటే బి ఎక్కువ ఉంటున్నాడు. ఓకే, అప్పుడు బి వాల్యూ ఎంత ఇక్కడ 5:4 వస్తుంది. ఓకే, సెకండ్ రేషియో. థర్డ్ రేషియో ఎంత ఇచ్చాడంటే సి గాట్ 20% లెస్ దెన్ అంటున్నాడు. ఓకే, 20% లెస్ దెన్ అంటే ఇక్కడ ఎంత రావాలంటే 4:5. ఓకేనా. సెకండ్ టైప్ ఎలా చెప్తున్నానంటే వినండి. సో ఇక్కడ 5, 10ని ఈక్వల్ చేయాలంటే ఈ 5ని ఏం చేయాలి, ఇక్కడ ఇంతకుముందు 10ని 5గా చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఈ 5ని 10గా చేసుకోవాలి. 10గా చేసుకోవాలంటే దేంతో మల్టిప్లై చేయాలి, 2తో మల్టిప్లై చేయాలి. ఈ రేషియో మొత్తం దేంతో మల్టిప్లై చేయాలి, 2తో మల్టిప్లై చేయాలి. ఇక 2తో మల్టిప్లై చేస్తే రిజల్టెంట్ రేషియో ఎంత వస్తుందంటే 2 5s 10 వస్తుంది, 2 4s 8 వస్తుంది. ఏమొస్తుంది, 8 వస్తుంది. ఓకేనా. సో ఈ రెండింటికి రేషియో ఇప్పుడు 5:4 కాగదు. ఇప్పుడు ఎంత ఉందంటే B:C ఎంత 10:8 వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ C:D ఎంత ఉందంటే 4:5. ఇక్కడ B వాల్యూ, ఇక్కడ C వాల్యూ అనే ఈక్వల్గా లేవు కాబట్టి సో ఈ 4ని ఇక్కడ C వాల్యూ ఉంది కదా, ఈ 4ని మళ్ళీ ఎలా కన్వర్ట్ చేసుకున్నాం అంటే 8గా కన్వర్ట్ చేసుకుందాం. ఎందుకంటే 4కి 8కి ఎల్సిఎం ఎంత 8 కన్వర్ట్ అవ్వాలంటే దేంతో మల్టిప్లై చేయాలి, 2తో మల్టిప్లై చేయాలి. అప్పుడు 2 4s 8, 2 5s 10. సో ఇది రిజల్టెంట్ రేషియో. ఓకే, ఇప్పుడు ఎంత వచ్చిందంటే 9:10:8:10. ఇది ఒక రేషియో. ఓకే, ఇలా అయినా రేషియో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇంకో మెథడ్ కూడా చెప్తాను చూడండి. థర్డ్ మెథడ్ కూడా చెప్తాను చూడండి. థర్డ్ మెథడ్ ఏంటంటే నైబర్స్ మెథడ్. ఇక్కడ చూడండి A:B కి రేషియో ఎంత ఉందంటే 9:10. నెక్స్ట్ బీకి సికి రేషియో ఎంత ఉందంటే 5:4. సికి డికి రేషియో ఎంత ఉందంటే 4:5. నైబర్స్ మెథడ్ అంటే ఇక్కడ బ్లాంక్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక బ్లాంక్ ఉంది. ఓకే, ఇక్కడ కూడా ఒక బ్లాంక్ ఉంది, ఇక్కడ బ్లాంక్ ఉంది. సో ఈ బ్లాంక్ అనేది చూడండి, ఇక్కడ ఈ 2 బ్లాంక్స్ ఉన్నాయి. ఈ 2 బ్లాంక్స్ అంటే నైబర్స్. ఈ 2 బ్లాంక్స్కి నైబర్ ఎవరు ఉన్నారు, 10 ఉన్నారు. సో ఈ బ్లాంక్స్ అనేవి 10తోనే ఫిల్ అవ్వాలి. అంటే నైబర్ ఎవరు ఉన్నారంటే ఆ నైబర్తోనే ఫిల్ అవ్వాలి. ఇక్కడ కూడా 4 పక్కన ఎవరు ఉన్నారు, బ్లాంక్ ఉంది కాబట్టి 4తో ఫిల్ అవ్వాలి. ఈ బ్లాంక్ పక్కన ఎవరు ఉన్నారు, 5 ఉన్నారు కాబట్టి 5తో ఫిల్ అవ్వాలి. ఈ బ్లాంక్ పక్కన ఈ 2 బ్లాంక్స్ పక్కన ఎవరు ఉన్నారు, 4 ఉన్నారు కాబట్టి 4తోనే ఫిల్ అవ్వాలి. దీన్ని నైబర్స్ మెథడ్ అంటారు. ఓకేనా. ఇక చూడండి, ఇక్కడ ఏ వాల్యూ అంటే ఏ వాల్యూ అంటే ఏంటి, ఏ వాల్యూస్ అంటే 9:5:4 అని అర్థం. బి వాల్యూస్ అంటే ఎంత 10:5:4 అని అర్థం. సి వాల్యూస్ 10:4:4. డి వాల్యూస్ అంతా 10:4:5 అని అర్థం. ఓకేనా. సో ఇప్పుడు చూద్దాం, అంటే క్యాన్సిలేషన్ అనేది ఎలా చేయాలి అని చూద్దాం. ఇక్కడ 4 మల్టిపుల్, ఇక్కడ 4 మల్టిపుల్ క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, అలా చేయాలి. 4 1s 4 1s 4 1s. అలాగే 5తో చూడండి, 5 1s 5 1s, 5 2s 5 2s. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ 9 ఇక్కడ 1 ఉన్నట్టు కదా, 9:1 ఎంత 9. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా 1 1 పోతే ఇక్కడ 1 1 ఉంటుంది కాబట్టి 10:1 ఎంత 10. నెక్స్ట్ చూడండి 2:1:4 అంటే ఎంత 2 4s 8. ఓకే, నెక్స్ట్ 2:1:2 1s ఎంత 2 2:5 ఎంత 10. సో ఇది కూడా రేషియో. అంటే మనకు 3 మెథడ్స్లో కూడా వచ్చే రేషియో అయితే సేమ్. సో ఏంటంటే ఈ 3 మెథడ్స్లో వచ్చే రేషియో అనేది సేమ్ కాబట్టి మీకు ఏ మెథడ్లో రేషియో ఫైండ్ అవుట్ చేయడం ఈజీ అవుతుందో ఆ మెథడ్నే ఫాలో అవ్వండి. ఓకేనా. సో బట్ ఈ 3 మెథడ్స్ కూడా నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. కొన్ని క్వశ్చన్స్కి ఏ మెథడ్ ఈజీగా ఉంటుందో మనం చెప్పలేము. సో అందుకని
ఏ మెథడ్లో చేస్తే ఈజీగా వస్తుంది అని చెప్పేసి మీకు ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంటే ఏ మెథడ్ యూజ్ చేయాలో మీకే తెలుస్తుంది. ఓకే, అయితే ఆ 3 మెథడ్స్లో మీరు ఏ మెథడ్ అయినా వాడుకోండి. కానీ ఇక్కడ ఏ రేషియో ఏమొచ్చిందంటే 9:10:8:10 వచ్చింది. ఓకే, ఇక చూడండి, ఇక్కడ నేను ఈ థర్డ్ మెథడే తీసుకున్నానని చెప్పలేదు. ఈ 2 మెథడ్స్లో ఫస్ట్ 2 మెథడ్స్లో కూడా ఏ మెథడ్ అయినా తీసుకోవచ్చు రేషియో ఫైండ్ చేయడానికి. ఏ గాట్ 360 మార్క్స్ అంటున్నాడు. ఏకి 360 అంటే 9 పార్ట్స్ ఎంత అయింది? 360 అయింది. 9 పార్ట్స్ని దేంతో మల్టిప్లై చేస్తే 360 అయింది? 40తో మల్టిప్లై చేస్తే 360 అయింది. అలాగే మరి డి వాల్యూ అంటే డి పర్సెంటేజ్ అడుగుతున్నాడు. ఫస్ట్ డి వాల్యూ ఎంత? 10 కూడా 40తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఎంత వస్తుంది? 400 వస్తుంది. ఓకే, ఇక్కడ 9 పార్ట్స్ ఎంత అయింది? 360 అయింది. అంటే 1 పార్ట్ వాల్యూ ఎంత? 40. అలాగే 10 పార్ట్స్ ఎంత అవుతుంది? 10 × 40 ఎంత అవుతుంది? 400 అవుతుంది. ఓకే, డి మార్క్స్ ఎంత వచ్చాయి? 400 వచ్చాయి. డి మార్క్స్ ఎంత వచ్చాయి? 400. పర్సంటేజ్ అడుగుతున్నాడు. ఫుల్ మార్క్స్ ఎన్ని? 500. ఓకే, 500లో 400 ఎంత పర్సంటేజ్? 500లో 400 ఎంత తక్కువ ఉంది? 100 తక్కువ ఉంది. 100 అంటే చూడండి, ఇక్కడ ఎవరితో కంపేర్ చేస్తున్నాం? డినామినేటర్ 500తో కంపేర్ చేస్తున్నాం. 10% వాల్యూ ఎంత? 50. 20% వాల్యూ ఎంత? 100. అంటే 100% కన్నా ఎంత తక్కువ ఉంది? 400 అనేది 20% తక్కువ ఉంది. 100% - 20% అంటే వాల్యూ ఎంత? 80% ఆన్సర్. ఓకేనా? అదర్వైజ్ లేకపోతే 400/500 × 100 చేసుకున్నా సేమ్ ఆన్సర్ వస్తుంది. ఓకే, 0000 క్యాన్సిల్ అయిపోతే 580s. ఓకే, ఎలా అయినా చేసుకున్నా పర్వాలేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, అండ్ అదే క్వశ్చన్ని ఈ 10th క్వశ్చనే నేను వేరే మోడల్లో కూడా చెప్తాను, చూడండి, అది కూడా నేర్చుకుందాం. ఓకే, ABCD. సో ఇక్కడ ఎవరు మార్క్స్ ఇచ్చాడంటే ఏ మార్క్స్ ఇచ్చాడు. ఏ మార్క్స్ ఎంత ఇచ్చాడు? 360 ఇచ్చాడు. ఓకే, ఏ మార్క్స్ 360 ఇచ్చాడు. మరి బి మార్క్స్ ఎంత చూడండి. ఏ గాట్ 10% లెస్ దాన్ బి అంటే ఏ గాట్ 10% లెస్ దాన్ బి అంటున్నాడు. అంటే రేషియో ఎంత వస్తుంది? 9:10. ఓకేనా? అంటే 9 పార్ట్స్ ఎంత అవుతుంది? 9 పార్ట్స్ వాల్యూ ఎంత? 360. మరి 10 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది? 400 అవుతుంది. అంతేనా? 9 × 40 చేస్తే ఎంత వస్తుంది? 360 వస్తుంది. అలాగే 10 × 40 చేస్తే ఎంత వస్తుంది? 400 వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్. ఇక్కడ చూడండి, సి గాట్ ఇక్కడ చూడండి, ఇక్కడ బి గాట్ 25% మోర్ దాన్ సి అంటున్నాడు. ఓకే, 25% మోర్ దాన్ సి. చూద్దాం. సి గాట్ 25% మోర్ దాన్ అంటే 5:4 రావాలి. ఓకే, రేషియో అంటే 5ని దేంతో మల్టిప్లై చేస్తే వచ్చిందంటే 80తో మల్టిప్లై చేస్తే 580s 400. అలాగే 4ని కూడా 80తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 320 వస్తుంది. అంటే సి మార్క్స్ ఏమో 320. నెక్స్ట్ డి మార్క్స్ చూడండి. డి మార్క్స్ రావాలంటే చూడండి, సి గాట్ 20% లెస్ దాన్ అంటున్నాడు. ఓకే, సి గాట్ 20% లెస్ దాన్. ఇప్పుడు సికి చూద్దాం ఎలా వస్తుందో. సి గాట్ 20% అంటే 1/5 అని రాయాలి. 1/5 అంటే చూడండి, ఎక్కడ 4:5 రావాలి. ఓకేనా? అప్పుడు సి ఎన్ని పార్ట్స్ అంటే 4 పార్ట్స్. 4ని దేంతో మల్టిప్లై చేస్తుంది? 80తో మల్టిప్లై చేస్తే 320 వచ్చింది. మరి దీన్ని కూడా 80తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఎంత? 400 అవుతుంది. డీకి ఎన్ని మార్క్స్ వచ్చాయి? 400 మార్క్స్ వచ్చాయి. ఓకే, డీకి ఎన్ని మార్క్స్ వచ్చాయి? 400 మార్క్స్ వచ్చాయి. అవుట్ ఆఫ్ ఎంత? 500 ఎంత అని అంటున్నాడు. సో ఇంటూ 100 చేసుకున్నా పర్వాలేదు, ఇలా మామూలు క్యాన్సిల్ చేసుకున్నా పర్వాలేదు. 80%. ఓకే, సెకండ్ ఆప్షన్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఫస్ట్ మెథడ్లోనే చేయొచ్చు, ఏ మెథడ్లోనే మీకు చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వెన్ ద ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 25%. ఓకే, ప్రైస్ ఇంక్రీజ్ అయింది, 25% ఇంక్రీజ్ అయింది. ఫ్యామిలీ రిడ్యూసెస్ ఇన్స్ కన్సంప్షన్. ఓకే, ప్రైస్ ఇచ్చాడు, కన్సంప్షన్ ఇచ్చాడు, అలాగే ఎక్స్పెండిచర్ ఇచ్చాడు. ఓకే, సచ్ దట్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఓన్లీ 10% మోర్ దాన్ బిఫోర్. 10% బిఫోర్ కన్నా ఇప్పుడు ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్, ఇఫ్ 40 kgs ఆఫ్ రైస్ ఈజ్ కన్స్యూమ్డ్ బై ఫ్యామిలీ బిఫోర్. అంటే బిఫోర్గా ఉన్నప్పుడు కన్సంప్షన్ ఎంత ఉండేదంటే 40 kgs ఉండేది కన్సంప్షన్. ఫైన్ ద న్యూ కన్సంప్షన్ ఆఫ్ ఫ్యామిలీ అని అడుగుతున్నాడు. ఓకే, ఫార్ములా ఏంటంటే ఎక్స్పెండిచర్ ఈక్వల్స్ టు ప్రైస్ ఇంటూ కన్సంప్షన్. ఓకే, ఎక్స్పెండిచర్ ఈక్వల్స్ టు ప్రైస్ ఇంటూ కన్సంప్షన్. సో దీనికి ఇంకో ఫార్ములా కూడా ఎక్స్పెండిచర్ ఆర్ రెవెన్యూ అయినా అనొచ్చు. ఓకే, ఓకే, ప్రైస్ అయినా అనొచ్చు, లేకపోతే ఓకే కమోడిటీ అనొచ్చు. ఏంటి? ప్రైస్ ఆర్ కమోడిటీ అనొచ్చు, కన్సంప్షన్ ఆర్ క్వాంటిటీ అని కూడా అనొచ్చు. ఓకేనా? ఇక్కడ మనం యూజ్ చేసే టర్మ్స్ ఏంటంటే ఎక్స్పెండిచర్ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ కన్సంప్షన్. ఆ టర్మ్స్ మాత్రమే మనం తీసుకుందాం ఇక్కడ.
ఎక్స్పెండిచర్ ఈక్వల్స్ టు ప్రైస్ ఇంటూ కన్జంప్షన్. చూడండి ఇక్కడ రేషియో ఇచ్చాడు 25% ప్రైస్ ఇంక్రీజ్ అయ్యింది అని అంటున్నాడు. ఓకేనా, ప్రైస్ ఇంక్రీజ్ అయ్యింది అంటే 25% వాల్యూ ఎంత 1/4. అంటే ఇంతకుముందు 4 పార్ట్స్ ఉండేది ఏంటి అంటే డినామినేటర్లో ఉండేది ఎప్పుడు కూడా ఓల్డ్ వాల్యూ, డినామినేటర్లో ఉండేది కూడా ఎప్పుడు కూడా ఏంటి ఓల్డ్ వాల్యూ. అంటే ప్రీవియస్గా అంటే ఇనీషియల్గా ప్రైస్ ఎంత ఉండేది అంటే 4 పార్ట్స్ ఉండేది. ఎంత పార్ట్స్ ఉండేది 4 పార్ట్స్. ఇక్కడ ఇనీషియల్గా ఉండేవి రాస్తున్నాను. ఓకే, 4 పార్ట్స్ ఉండేది. ఇప్పుడు ఎంత అయింది ఇంక్రీజ్ అంటున్నాడు. ఇంక్రీజ్ అంటే ఏం చేయాలి, రెండింటిని యాడ్ చేసేయాలి. 4 + 1 ఎంత 5. ఇప్పుడు ఎంత అయింది 5 అయ్యిందంట. అంటే ప్రెజెంట్. ఓకే, ప్రెజెంట్ ఇనిషియల్ ప్రెజెంట్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి 5 పార్ట్స్ ఉన్నాయి ప్రైస్ అనేది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్యామిలీ రెడ్యూసెస్ ఇట్స్ కన్జంప్షన్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఓకే, ఎంత పర్సంటేజ్ ఓకే కన్జంప్షన్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఓకే, సచ్ దట్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఓన్లీ 10% మోర్ దెన్ బిఫోర్. అంటే 10% అంటే 10% ఎలా రాస్తారు 1/10 రాస్తారు. అంటే ప్రీవియస్గా వచ్చే ఎక్స్పెండిచర్ అంతా ఇనిషియల్గా వచ్చే ఎక్స్పెండిచర్ అంతా 10 పార్ట్స్. అంటే చూడండి ఇనిషియల్గా వచ్చే ఎన్ని పార్ట్స్ ఉన్నాయని 10 పార్ట్స్ ఉన్నాయి. మరి ప్రెజెంట్ అంటే చూడండి ఇక్కడ ఏమంటాడు, ఇక్కడ మోర్ దెన్ అంటున్నాడు. ఏమంటాడు మోర్ దెన్ అంటే ఏం చేయాలి 10 + 1 ఏం చేసి యాడ్ చేస్తారు. అంటే ప్రెజెంట్ ఇప్పుడు ఎంత ఉందంటే ఎక్స్పెండిచర్ 11 పార్ట్స్ ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ ఇంటూ కన్జంప్షన్. ఓకే, సో ఇక్కడ ఇనీషియల్లో వచ్చే కన్జంప్షన్ ఏంటి, కన్జంప్షన్ ఎప్పుడు చూడండి ఎక్స్పెండిచర్ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ కన్జంప్షన్. అంటే కన్జంప్షన్ ఎలా రాస్తారంటే 10/4 అని రాస్తారు. ఎంత రాస్తారు 10/4. కన్జంప్షన్ ఎంత వచ్చింది 10/4. ఇప్పుడు కన్జంప్షన్ ఎంత వచ్చిందంటే 11/5. మరి ఈ రెండింటికి కంపేర్ చేసుకోవాలి ఇనీషియల్కి ప్రెజెంట్కి. అంటే 10/4 ఈస్టు 11/5. ఓకేనా, రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుందాం. అప్పుడు ఎంత వస్తుంది 50:44. సో చూడండి ఇది కన్జంప్షన్. ఓకేనా, ఆ కన్జంప్షన్ అనేది రెడ్యూస్ అయిందా లేదా, రెడ్యూస్ అయింది. ఎంత రెడ్యూస్ అయింది 6 పార్ట్స్ అనేది రెడ్యూస్ అయింది. ఎంత రెడ్యూస్ అయింది 6 పార్ట్స్ అనేది రెడ్యూస్ అయింది. ఇక్కడ కూడా చూడండి ఇక్కడ 40 kgs కన్జంప్షన్ అయ్యింది. ఎప్పుడు బిఫోర్ అంటే ప్రీవియస్లో ఎంత ఉందంటే 40 అంటే 50 పార్ట్స్ వాల్యూ ఎంత కదా 40 kgs. 50 పార్ట్స్ వాల్యూ ఎంత 40 kgs. మరి ఇప్పుడు ఏం అడుగుతున్నాడు ఫైండ్ ద న్యూ కన్జంప్షన్ ఆఫ్ ఫ్యామిలీ అంటాడు. ఇప్పుడు ప్రెజెంట్ కన్జంప్షన్ ఎంత 44 పార్ట్స్ మనం ఫైండ్ చేయాలి. 50 పార్ట్స్ 40 kgs అయింది అంటే 44 పార్ట్స్ ఎంత. చూడండి ఇక్కడ ఏంటి రిలేషన్ అంటే 50లో 10% వాల్యూ తీసుకుందాం. 50లో 10% వాల్యూ 5 అయితే ఆ 5ని ఏం చేస్తే 40 అయిందంటే 5ని ఇంటూ 8 చేస్తే 40 అయింది. అలాగే 44లో 10% వాల్యూ అంతా 4.4ని కూడా దేనితో మల్టిప్లై చేయాలి 8తో మల్టిప్లై చేయాలి. చూద్దాం 8 4 32 8 4 32 అంటే 32 + 3.2 ఎంత అవుతుందంటే 35.2 ఎంత 35.2. సో దట్ విల్ బి ద ఆన్సర్ ఆప్షన్ బి. ఓకే, సో ఇలా చేయొచ్చు. ఓకే, ఇదొక ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ ఇంకో మెథడ్ కూడా చెప్తాను చూడండి. సో ఇక్కడ చూడండి ఇనీషియల్ ప్రైస్ అనేది 100 అని తీసుకుందాం. ఇనీషియల్ ప్రైస్ ఎంత అని తీసుకుందాం 100 అని తీసుకుందాం. ఇక ఇనీషియల్ ఎక్స్పెండిచర్ అసలు ఎక్స్పెండిచర్ ఫామ్లో తెలియదు కదా మనకి. ఎక్స్పెండిచర్ ఈక్వల్స్ టు ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ అయ్యి. ఓకే, ఇక్కడ ఎక్స్పెండిచర్ ఈక్వల్స్ టు ఇనీషియల్ ప్రైస్ ఎంత అనుకున్నాము 100. ఓకే, 100 ఇంటూ స్టార్టింగ్ ఇనీషియల్ కన్జంప్షన్ ఎంత ఉంది 40 అంటే ఎంత 4000. ఓకే, ఇదేంటిది ఇనీషియల్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు ప్రెజెంట్ ఎక్స్పెండిచర్ ఓకే ఎంత అవుతుందంటే ఏమంటున్నాడు 10% మోర్ దెన్ అంటున్నాడు. 10% మోర్ దెన్ అంటే 10% ప్లస్ చేయాలి. ఓకే, 4000లో 10% ఎంత 400 అంటే 4400 రూపీస్ అనమాట ఎక్స్పెండిచర్ అయ్యింది. ఓకే, ఇప్పుడు ఏం అడుగుతున్నాడు అంటే న్యూ కన్జంప్షన్ అడుగుతున్నాడు. న్యూ కన్జంప్షన్ అంటే ఏంటి, కన్జంప్షన్ ఫార్ములా ఏంటి ఎక్స్పెండిచర్ బై ప్రైస్ అంటే ఏంటి న్యూ ఎక్స్పెండిచర్ బై. ఇప్పుడు న్యూ కన్జంప్షన్ అడుగుతున్నాడు కాబట్టి న్యూ కన్జంప్షన్ ఫార్ములా ఏమవుతుందంటే న్యూ ఎక్స్పెండిచర్ బై న్యూ ప్రైస్. ఇక్కడ చూడండి న్యూ కన్జంప్షన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఎన్సి అంటే ఏంటి న్యూ కన్జంప్షన్ ఈక్వల్స్ టు ఓకే వెయిట్ అవే ఎన్సి అంటే మీకు అర్థమైనట్లుగా న్యూ కన్జంప్షన్ అని రాస్తున్నాను. ఎన్సి ఓకే న్యూ కన్జంప్షన్ ఈక్వల్ టు న్యూ ఎక్స్పెండిచర్
బై న్యూ ప్రైజ్. న్యూ ఎక్స్పెండిచర్ ఎంత 4400. న్యూ ప్రైస్ ఎంత చూడండి, ఎంత ఇంక్రీజ్ అయింది, 25% ఇంక్రీజ్ అయింది. ఇంతకుముందు 100 రూపీస్ ఉంటుంది కదా, ఇప్పుడు 25% ఇంక్రీజ్ అయింది, 125 అయిందని. ఓకేనా, సో ఎంత అయింది అని అడుగుతున్నాడు. ఓకే, సో ఆన్సర్ ఎంత వస్తుందంటే చూడండి, ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసుకున్న ఆన్సర్ ఎంత వస్తుందంటే మీరు క్యాలిక్యులేట్ చేస్తే 35.2 వస్తుంది. ఓకే, దట్స్ ఆల్. ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఈ 2 మెథడ్స్లో మీకు ఏ మెథడ్ బాగా అలవాటు అయితే, ఏ మెథడ్ మీకు బాగా అర్థమైంది అనుకోండి ఆ మెథడ్ నేర్చుకోండి. 2 మెథడ్స్ నేర్చుకోవడం వల్ల కూడా చాలా యూజెస్ ఉంటాయి. ఏ మెథడ్ చేస్తే ఈజీగా ఆన్సర్ వస్తుందని మీకు తెలుస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఇక చూడండి, ఇన్ స్కూల్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ రేషియో ఇచ్చాడు ఎంత 4:2. బాయ్స్ అండ్ గర్ల్స్ రేషియో ఎంత ఇచ్చాడు 4:7 ఇచ్చాడు. ఓకే, ఇఫ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఆర్ ఇంక్రీజ్డ్, బాయ్స్ ఎంత ఇంక్రీజ్ అయ్యారంటే 125% ఆఫ్ 4 parts అంటే 4 అయినా అనొచ్చు, లేకపోతే 4x అయినా అనుకోవచ్చు. ఎక్స్ అనుకుంటే మళ్ళీ తర్వాత క్యాన్సిల్ అయిపోతాయి కదా, ఇది రేషియోలో ఉంది కదా. ఎక్స్ అని పోనీ రాసుకున్నాం అనుకోండి, ఎక్స్ అని రాసుకుంటే ఇక్కడ కూడా ఎక్స్ అని ఎక్స్ క్యాన్సిల్ అయిపోతాయి కదా. సో అందుకే నేను ఎక్స్ అని తీసుకోవట్లేదు అంటున్నాను, ఎక్స్ అని నేను ఇక్కడ తీసుకోవట్లేదు. ఓకే, నేను ఎక్స్ ఒకవేళ రాసినా కానీ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, 125% ఆఫ్ 4. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నా అంటే గర్ల్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఎంత 15%. 100 + 15 ఎంత 115% ఆఫ్ 7 parts. 7 parts అంటే 7x అని రాయాలి. సో ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుందని, అంటే 4x ఇక్కడ రాయాలి, ఇక్కడేమో 7x రాయాలి, ఇక్కడ 4x రాయాలి, ఇక్కడ 7x రాయాలి, తర్వాత ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి నేను నోట్ చేయట్లేదు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఆన్సర్ అనేది క్యాలిక్యులేషన్ చేయకుండానే చెప్పచ్చు. ఏం చెప్పచ్చు అంటే ఇక్కడ రైట్ సైడ్లో ఈ రేషియోలో ఇక్కడ 7 ఉన్నది. 7 అనేది చూడండి, మీకు మల్టిపుల్స్లో షార్ట్ కట్స్లో మీకు ఎక్కువగా ఓకే, ఈ సింప్లిఫికేషన్ చాలా ఈజీగా ఎప్పుడు అవుతుందంటే షార్ట్ కట్స్ నేర్చుకుంటే ఈజీగా అనిపిస్తుంది. ఆ షార్ట్ కట్స్ గురించి మీకు ఆల్రెడీ వీడియోస్లో డిస్కస్ చేస్తాను. టాప్ 5 షార్ట్ కట్స్ అని చెప్పేసి డిఎస్ డిజిట్ సమ్ గురించి, అలాగే యూనిట్ డిజిట్ గురించి, ఓకే మల్టిపుల్స్ గురించి కూడా ఒక వీడియో చేశాను. ఇక్కడ రైట్ సైడ్లో 7 ఉంది. 7 అంటే 7 మల్టిపుల్ ఉన్నారు. ఇక్కడ 7 మల్టిపుల్, లెఫ్ట్ సైడ్లో 7 మల్టిపుల్ లేరు, అంటే రైట్ సైడ్లో 7 మల్టిపుల్ ఉండాలి. సో అదే ఆన్సర్ అనమాట. ఇక చూడండి 131 అంటే చూడండి 131 సరదాగా నేను 140 అనుకుంటున్నాను. 740 అంటే 720 140 అవుతుంది కదా. బట్ 140 కన్నా ఎంత తక్కువ ఉంది, 9 తక్కువ ఉంది. 9 తక్కువ ఉంటే 140 - 9 అంటే అది 7 మల్టిపుల్ అవుతుందా? అవ్వదు. జాగ్రత్తగా వినండి, నేను ఎందుకు 140 - 9 అంటే 7 మల్టిపుల్ కాదంటున్నానంటే సింపుల్గా చెప్తానండి. 7 మల్టిపుల్ - 7 మల్టిపుల్ చేస్తేనే మనకేం రావాలి, 7 మల్టిపుల్ రావాలి. ఓకేనా, ఇక్కడ చూడండి 7 మల్టిపుల్ 140, కానీ ఇక్కడ 7 మల్టిపుల్ లేదు కదా, 9 అనేది 7 మల్టిపుల్ కాదు. సో అలాంటప్పుడు ఆన్సర్ అనేది 7 మల్టిపుల్ ఎలా వస్తుంది, రాదు. అందుకే నేను 140 - 9 అని చేస్తుంటే 140 - 9 చేస్తే 131 వస్తుంది. 9 అనేది 7 మల్టిపుల్ కాదు కాబట్టి ఇక్కడ 131 కూడా 7 మల్టిపుల్ కాదు. నేను ఇంకోలా ఎలా చేయట్లేదంటే చూడండి, 131 అనేది చూడండి 131 అనుకోండి, 7 1 7 అని చెప్పేసి 13లో 7 తీస్తే ఎంత 6, 6 1 61, అప్పుడు 7 8 56. అలా చేయట్లేదు. అలా చేయడం వల్ల టైం వేస్ట్ అవుతుంది. అలా చేయడం కన్నా ఇలా చేయడం బెటర్. 131 కాస్త 140 అనుకుంటే 720 140 అవుతుంది. సో 140 - 9 అవుతుంది. 140 - 9 అంటే అది 7 మల్టిపుల్ ఖచ్చితంగా కాదు, ఎందుకంటే 9 అనేది 7 మల్టిపుల్ కాదు. ఏంటి అక్కడ చెప్పానంటే మెయిన్ 7 మల్టిపుల్ - 7 మల్టిపుల్ గివ్స్ 7 మల్టిపుల్. అది 7 మల్టిపుల్ గురించి మాత్రమే కాదు, దేనికైనా అంతే. 8 మల్టిపుల్ - 8 మల్టిపుల్ ఈక్వల్ టు 8 మల్టిపుల్, 8 మల్టిపుల్ ప్లస్ 8 మల్టిపుల్ ఇంటూ 8 మల్టిపుల్, లైక్ దట్. ఓకేనా, వెయిట్ అవైల్. ఇక్కడ కూడా చూడండి ఇప్పుడు. సో ఫస్ట్ ఆప్షన్ అయితే 7 మల్టిపుల్ కాదు. ఓకే, సెకండ్ చూడండి 151 అంటే 140కి 7 2 720 140. 140 కన్నా ఎంత ఎక్కువ ఉంది, 11 ఎక్కువ ఉంది. అంటే 140 + 11 అనేది 7 మల్టిపుల్ కాదు కదా, 11 అనేది 7 మల్టిపుల్ కాదు కాబట్టి 151 కూడా కాదు. ఓకే, ఇక్కడ చూడండి 7 2 720 140, 140 + 21 అంటే 161. అంటే 140 + 21, 140 + 21. ఇక్కడ 140 కూడా 7 మల్టిపుల్, 21 కూడా 7 మల్టిపుల్, 7 మల్టిపుల్ + 7 మల్టిపుల్ గివ్స్ 7 మల్టిపుల్ అని చెప్పాను కదా. సో ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ అసలు ఛాన్సే లేదు. ఇక్కడ చూడండి 181 అనేది 720 అంటే 140 + 41 అని రాయొచ్చు. 181 ఎలా రాయొచ్చు అంటే 720 ఎంత 140 కదా, 140 + 41 అంటే 181. అక్కడ 41 అనేది 7 మల్టిపుల్ కాదు కదా. సో ఆప్షన్ డి కూడా కాదు. ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి. ఓకే, నేను ఎలా చేయొద్దని చెప్తున్నానంటే 7 మల్టిపుల్ చాలా ఈజీ కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. ఓకే,
ఎలా చేయొద్దంటే క్యాలిక్యులేషన్ చేయొద్దని చెప్తున్నాను. ఎలా చేయొద్దంటున్నాను అంటే ఇక్కడ పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా. అలాగే 5 టేబుల్ అంతా ఇక్కడ 5 25s ఇక్కడంతా ఇక్కడ 5 2s 3s. ఓకే, ఇలా అందరూ చేస్తారు. ఓకే, 25 4s 24s 100, ఇక 25 23 7s. ఓకే, అప్పుడు ఎంత అవుతుంది 161. సో ఇలా చేయడం కాకుండా 7 మల్టిపుల్ ఎవరికైతే ఈజీగా చేయడం వస్తుందో మల్టిపుల్ అని చెప్పేసి ఈజీగా వాడు మనకి ఇస్తాడు. ఆప్షన్స్ ఎందుకు ఇస్తాడంటే ఆప్షన్స్ యూజ్ చేసుకొని చేయండి అని చెప్తే, అంతేగాని షార్ట్ కట్స్ యూజ్ చేయమని చెప్తాడు, అంతేగాని క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్ చేయొద్దని చెప్తాడు. ఎందుకంటే క్యాలిక్యులేషన్ వల్ల టైం అనేది కొంచెం లాస్ అవుతాం మనం. ఓకేనా. సో షార్ట్ కట్స్ కూడా తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఒక్కసారి షార్ట్ కట్ అనేది యూజ్ అవుతుంటుంది, ఒకసారి షార్ట్ కట్ అనేది యూజ్ అవ్వదు. ఆ షార్ట్ కట్ వల్ల ఏంటంటే ఒకసారి టైం సేవ్ అవుతుంది, ఒక్కోసారి ఆ షార్ట్ కట్ వల్లనే ఒకసారి టైం అనేది వేస్ట్ కూడా అవుతుంటుంది. ఓకే, సో ఏ టైంలో షార్ట్ కట్ని యూజ్ చేయాలో, ఏ టైంలో షార్ట్ కట్ని యూజ్ చేయకూడదో మీ రెగ్యులర్ ప్రాక్టీస్ని బట్టే మీకే తెలుస్తుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. అండ్ ఈ క్వశ్చన్ చూడండి. రమేష్ హ్యాస్ 20% సేవింగ్. ఓకే, అండ్ మంత్లీ సాలరీ 20% సేవ్ చేశాడు. అండ్ ఇఫ్ ఎక్స్పెండిచర్ ఆన్ క్లోతింగ్లో ఎక్స్పెండిచర్ ఎంత చేశారంటే 25% ఎక్స్పెండిచర్ ఆఫ్ ఓవరాల్ ఎక్స్పెండిచర్లో 25% చేశాడు. ఓకే, డైరెక్ట్గా మంత్లీ శాలరీ 25% ఎక్స్పెండిచర్ అంటే 25% మంత్లీ శాలరీలో డైరెక్ట్గా 25% క్లోతింగ్కి వాడు ఎక్స్పెండ్ చేయట్లేదు. ఏంటి ఓవరాల్ ఎక్స్పెండిచర్లో అంటే చూడండి, ఆల్రెడీ సేవింగ్ ఎంత అక్కడ అసలు ఆ ఫామ్లో ఏంటంటే చూడండి, ఇన్కమ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్. ఓకే, ఆల్రెడీ సేవింగ్ ఎంత 20% అయిపోయింది. ఇంకెంత ఉంది ఎక్స్పెండిచర్ ఎంత చేస్తాడు 80% చేసేసాడు. ఓకే, సేవింగ్ అనేది ఎంత అయింది 20% అయిపోయింది. ఎక్స్పెండిచర్ ఇప్పుడు ఎంత అవ్వాలి, అసలు ఇన్కమ్ ఎంత ఉందంటే 100%. ఎవరి ఇన్కమ్ అయినా 100% ఉంటుంది. 20% సేవింగ్ చేస్తే 80% అనేది ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఈ 80%లో చూడండి ఆఫ్ ఓవరాల్ ఎక్స్పెండిచర్ అంటారు. ఓవరాల్ ఎక్స్పెండిచర్ అంటే ఎంత 80%. ఆ 80%లో 25%, 80%లో 25% అంటే ఎంత 1/4. 25% వాల్యూ ఎంత 1/4 అంటే ఎంత 20%. ఈ 20% అనేది దేనికోసం యూజ్ చేశాడంట, క్లాతింగ్కి యూజ్ చేశాడు. 20% దేనికి యూజ్ చేశాడు, క్లాతింగ్కి యూజ్ చేశాడు. 20% ఆన్ క్లాతింగ్. ఓకే, నెక్స్ట్ చూడండి. హీజ్ టోటల్ ఎక్స్పెండిచర్ ఎక్సెప్ట్ క్లాతింగ్ అంటున్నాడు. ఓకే, టోటల్ ఎక్స్పెండిచర్ అంతా 80%. అందులో ఎక్సెప్ట్ క్లాతింగ్ అన్నాడు. క్లాతింగ్ కోసం ఎంత స్పెండ్ చేశాడు 20%. ఎక్సెప్ట్ అన్నాడు కాబట్టి మైనస్ చేసేయాలి. ఎంత వస్తుంది 60%. సో ఆ వాల్యూ ఎంత ఇచ్చాడంటే ఇక్కడ 7,200. అంటే 60% వాల్యూ ఎంత ఇచ్చాడు 7,200. మనకేం అడుగుతున్నాడు అంటే సేవింగ్ అడుగుతున్నాడు. సేవింగ్ అంటే ఎంత 20% వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, ఎలా అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 3 ways, ఇందులో కూడా 3 ways ఉంటాయి. 60% వాల్యూ 7,200 అయితే 20% వాల్యూ ఎంత. ఫస్ట్ వే చెప్తాను చూడండి, 20/60 × 7,200. ఇది ఒక వే. ఓకే, నెక్స్ట్ ఇంకో వే చెప్తాను చూడండి, హారిజాంటల్ కంపారిజన్ అండ్ వెర్టికల్ కంపారిజన్. హారిజాంటల్ కంపారిజన్ చూడండి, 60% అనేది 7200 అయింది. 20% వాల్యూ ఎంత అంటే చూడండి, ఇక్కడ 60ని దేంతో మల్టిప్లై చేస్తున్నాను అంటే 1 to 0తో మల్టిప్లై చేస్తున్నాం. దీన్ని కూడా 1 to 0తో మల్టిప్లై చేస్తే ఇక్కడ ఎంత వస్తుంది 2400 వస్తుంది. సో ఆన్సర్ ఇలా వస్తుంది. ఓకే, ఇది ఒక కంపారిజన్. ఓకేనా, ఇది ఒక సెకండ్ వే. నెక్స్ట్ థర్డ్ వే కూడా చెప్తాను చూడండి. ఎన్ని వేస్ నేను నేర్చుకుంటే మీకు అంత సబ్జెక్ట్ అనేది బిల్డప్ అవుతుంది, మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా వస్తుంది. ఈ క్వశ్చన్ ఎలా అయినా చేయొచ్చు అనే కాన్ఫిడెంట్ అన్నది వస్తుంది. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇది వెర్టికల్ కంపారిజన్. ఇదైతే హారిజాంటల్ కంపారిజన్ ఇంతకుముందు చేసాం. ఇప్పుడు వెర్టికల్ కంపారిజన్ 60% అనేది 20% అయింది. 7,200 అనేది ఎంత అవుతుంది చూడండి. 60%కి 20%కి డిఫరెన్స్ రిలేషన్ ఏంటంటే 60%ని బై 3 చేస్తే 20 అయింది. అలాగే 7,200ని కూడా బై 3 చేయాలి. అంటే చూడండి 3 2s 6, 3తో మల్టిప్లై డివైడ్ చేస్తున్నాం 7,200ని. అప్పుడు ఎంత వస్తుంది 7లో 6 పోతే 1 2 ఎంత 1200. 3 హౌ మెనీ టైమ్స్ అంటే 3 4s 12. అప్పుడు ఎంత 2,400. ఓకే, ఈ 3 వేస్లో ఎలా అయినా చేయొచ్చు. ఓకేనా, అండ్ 2,400 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. Raman adds 12% ఆఫ్ హిస్ శాలరీ ఇన్ పీపీఎఫ్లో 12% యాడ్ చేసుకున్నాడు. 3/8 ఆఫ్ ద రిమైనింగ్ అన్నాడు. రిమైనింగ్ అంటే చూడండి, టోటల్ పర్సంటేజ్ వాడిది ఎంత 100%. 100% 20% దేనికి యూజ్ చేశాడు పీపీఎఫ్ కోసం యూజ్ చేశాడు. ఇప్పుడు రిమైనింగ్ ఎంత ఉంది, రిమైనింగ్ ఎంత ఉంటుంది 88% ఉంటుంది. రిమైనింగ్ ఎంత ఉంటుంది 88%. ఆ రిమైనింగ్లో మళ్ళీ 3/8. ఓకే, ఆ రిమైనింగ్లో మళ్ళీ
3/8 దేనికోసం యూజ్ చేశాడంట? రిమైనింగ్లో 3/8 క్లాస్ కోసం యూజ్ చేశాడు. క్లాస్ కోసం అంటే 3/8 ఆఫ్ 88 అంటే ఎంత? 8 డబుల్ వన్స్ చూసుకుంటే 11 3s ఎంత? 33% దేనికి యూజ్ చేశాడంటే క్లాస్ కోసం యూజ్ చేశాడు. 33% దేనికి యూజ్ చేశాడు? క్లాస్ కోసం యూజ్ చేశాడు. అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ పీపీఎఫ్కి అలాగే క్లోత్స్ ఎక్స్పెన్షన్. పీపీఎఫ్ ఎంత? 12%. 12%కి క్లాత్ ఎక్స్పెన్షన్కి డిఫరెన్స్ అడుగుతున్నాడు. 33 - 12 ఎంత? 21%. సో 21% వాల్యూ ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడంటే 21,000. ఓకే, 21,000. రిమైనింగ్ అమౌంట్ ఈ స్పెంట్ ఆన్ హౌస్ రెంట్. ఓకే, రిమైనింగ్ రెంట్ అంటున్నాడు. రిమైనింగ్ రెంట్ అంటే ఇంకేముంటుందంటే ఓకే, రిమైనింగ్ ఏముంటుంది? 88%లో 33% ఆల్రెడీ స్పెండ్ అయిపోయింది. 88% 33 ఆల్రెడీ స్పెండ్ అయిపోయింది క్లోతింగ్ మీద. సో 88లో 33 పోతే ఇంకెంత ఉంటుందంటే రిమైనింగ్ 55% ఉంటుంది. ఈ 55% దేనికి యూజ్ చేశాడంట? రిమైనింగ్ అమౌంట్ స్పెంట్ ఆన్ రెంట్ ఆన్ అదర్ ఎక్స్పెన్షన్. ఓకే, దేనికి యూజ్ చేశాడు? రెంట్కి అదర్ ఎక్స్పెన్షన్ కోసం యూజ్ చేశాడు. రెంట్ అంటే ఆర్తో రిప్రజెంట్ చేస్తున్నాను, అదర్ ఎక్స్పెన్షన్ని ఓతో రిప్రజెంట్ చేస్తున్నాను. 21% వాల్యూ ఎంత ఉందంటే 21,000 అయితే 55% ఎంత అవుతుంది? 55,000 అవుతుంది. ఎందుకంటే 21ని దేంతో మల్టిప్లై చేస్తాం? 100తో మల్టిప్లై 1000తో మల్టిప్లై చేస్తాం. ఇక్కడ కూడా 1000తో మల్టిప్లై చేస్తున్నాం. 55,000 వస్తుంది. ఓకే, అంటే R+O వాల్యూ ఇచ్చేసాడు. R+O ఎంత అవుతుంది అంటే 55,000. ఇక్కడ ఏమొస్తున్నాడంటే ఇఫ్ ద రెంట్ ఎక్స్పెన్షన్స్ అంటున్నాడు. ఏమంటాడు? రెంట్ ఎక్స్పెన్షన్. ఇఫ్ ద రెంట్ ఎక్స్పెన్సెస్ ఈజ్ 3,000 లెస్ దెన్, అంటే రెంట్ అనేది తక్కువగా ఉంది. రెంట్ అనేది తక్కువ ఉంటే -R రావాలి. ఎవరికైనా తక్కువ ఉందంటే అదర్ ఎక్స్పెన్షన్స్ అంటే O - R. O - R ఎంత ఉందంటే 3,000. ఓకే, 3,000. ఓకే, ఇక్కడ మన క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు? హౌస్ రెంట్ అడుగుతున్నాడు కాబట్టి హౌస్ రెంట్ అనేది తక్కువ వాల్యూ ఎక్కువ వాల్యూ అంటే చూడండి. హౌస్ రెంట్ అనేది నెగిటివ్ అంటే ఏంటి? ఇక్కడ తక్కువ వాల్యూ అని ఉంటుందండి. అంటే దేనికన్నా తక్కువ వాల్యూ ఉంటుందంటే ఇక్కడ చెప్తున్నాడు మనకి ఏంటి? ఇక్కడ హౌస్ రెంట్ అనేది తక్కువ అని చెప్తున్నాడు. ఓకేనా, దేనికన్నా అదర్ ఎక్స్పెన్షన్ కన్నా. సో మనకి ఎప్పుడైనా రెంట్ అంటే తక్కువ వాల్యూ కావాలంటే -/2 చేయాలి. ఏం చేయాలి? -/2 అంటే ఈ 2 వాల్యూస్ అంటే 55,000ని 3,000ని మైనస్ చేసి /2 చేయాలి. అదే మనకి ఎక్కువ వాల్యూ కావాలి, మోర్ వాల్యూ కావాలనుకోండి. అంటే చూడండి, ఇక్కడ రెండు దగ్గర పాజిటివ్ ఉంది. R+Oలోని అలాగే O - Rలో పాజిటివ్గా ఉండేది ఏంటి? O అంటే అదర్ ఎక్స్పెన్సివ్ అనేది ఎక్కువ ఉంది. సో అదర్ ఎక్స్పెన్సివ్ వాల్యూ ఎలా ఉంటుందంటే ఎలా వస్తుందంటే 55,000 + 3,000/2 చేస్తే వస్తుంది. అంటే ప్లస్ చేసి /2 చేస్తే మోర్ వాల్యూ వస్తుంది. అదే మైనస్ చేసి /2 చేస్తే లెస్ వాల్యూ వస్తుంది. అండ్ ఇక్కడ ఏం అడుగుతున్నాడు? రెంట్ అడుగుతున్నా ఏంటి? లెస్ వాల్యూ. రెంట్ వాల్యూ కావాలంటే -/2 చేయాలి. 55,000 - 3,000/2 అంటే ఎంత వస్తుంది? 52,000/2 ఎంత వస్తుంది? 26,000. సో 26,000 విల్ బి ద ఆన్సర్. ఆప్షన్ సి. ఓకే, అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్ చూడండి. ద సమ్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్ బై A and B. ఏకి బీకి వచ్చిన మార్క్స్ ఎంత వచ్చిందంటే 420. ఒక్కొక్కటి ఎన్ని మార్క్స్ వచ్చాయంటే 300 మార్క్స్. ఓకే, ఇంగ్లీష్లో ఒక్కొక్కటి సబ్జెక్ట్కి 300 మార్క్స్ అంటే 600 మార్క్స్కి వాళ్ళిద్దరికీ కలిసి వచ్చిన స్కోర్ ఎంత అంటే 420 వచ్చాయి. ఓకేనా, ఇఫ్ ఏస్ అబ్టైన్డ్ మార్క్స్ ఆర్ ఇంక్రీజ్డ్ బై 50%. ఏకి ఎన్ని పార్ట్స్ వచ్చాయో మనకి తెలియవు. ఓకే, ఎంత ఇంక్రీజ్ చేస్తున్నాడు అంటే 50%. ఏ వాల్యూని 50% ఇంక్రీజ్ చేస్తున్నాడు, అలాగే బి వాల్యూని ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ చేస్తున్నాడు? 25%. ఓకే, సో నేను ఏకి వచ్చే మార్క్స్ని X అనుకుంటున్నాను, బీకి వచ్చే మార్క్స్ని Y అనుకుంటున్నాను. ఓకేనా, సో ఏకి వచ్చే మార్క్స్ అనేవి 50% ఇంక్రీజ్ చేస్తున్నాడు. అంటే 100 + 50 ఎంత? 150%. 150% ఆఫ్ X. అలాగే బి మార్క్స్ని డిక్రీజ్ చేస్తున్నాడు. ఎంత డిక్రీజ్ చేస్తున్నాడు అంటే 25%. ఏదైనా ఓకే Y, ఓకే BY ఎంత అనుకున్నాం? Y అనుకుంటున్నాం. 100% ఆఫ్ Y అనేది అంటే ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అంటే 100% Y నుంచి 25% తీస్తే ఎంత వస్తుంది? 75% ఆఫ్ Y వస్తుంది. ఇప్పుడు వచ్చే న్యూ రేషియో ఎంత వచ్చిందంటే 4/3. అలా చేస్తే ఎంత వచ్చింది? 4/3. సో చూడండి, పర్సెంటేజ్ క్యాన్సల్. 75 హౌ మెనీ టైమ్స్? 150. 75 2 times. అలాగే లెఫ్ట్ సైడ్లో ఉన్న న్యూమరేటర్లో రైట్ సైడ్లో ఉన్న న్యూమరేటర్ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు చూడండి 2 2s are 4. అప్పుడు X/Y వాల్యూ ఎంత అవుతుందంటే
2/3 అంటే ఎక్స్ ఎన్ని పార్ట్స్ అంటే 2 పార్ట్స్, ఎక్స్ ఎన్ని పార్ట్స్ 2 పార్ట్స్, అలాగే వై ఎన్ని పార్ట్స్ అంటే 3 పార్ట్స్. ఎక్స్కి ఎదురుగా ఉన్నది ఎక్స్ వాల్యూ, వైకి ఎదురుగా ఉన్నది వై వాల్యూ. 2 పార్ట్స్ వై 3 పార్ట్స్, మొత్తం 5 పార్ట్స్ కలిపి ఎంత అయింది అంటే 520. 5 పార్ట్స్ కలిపి ఎంత 420. 5 పార్ట్స్ 420 అంటే ఏకి వచ్చిన మార్క్స్ ఎంత, ఏకి వచ్చిన మార్క్స్ ఎంత 2 పార్ట్స్. 2 పార్ట్స్ ఎంత అవుతుంది అని అడుగుతున్నాను. ఓకేనా, 5 ఏం చేస్తే 420 వచ్చింది, 5 8s ఓకే 584తో మల్టిప్లై చేస్తే 420 వచ్చింది. ఇక్కడ కూడా 2 పార్ట్స్ని అంటే 2ని దేంతో మల్టిప్లై చేయాలి, 84తో మల్టిప్లై చేయాలి అంటే 168. అంటే 1 పార్ట్ వాల్యూ మనం ఫైండ్ చేస్తాం, 1 పార్ట్ వాల్యూ ఎంత 84. అలాగే ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి 1 పార్ట్ 2 ఇంటూ 1 పార్ట్ వాల్యూ ఎంత 2 ఇంటూ 1 పార్ట్ వాల్యూ ఎంత 484. 2 ఇంటూ 84 వాల్యూ ఎంత 168. 168 విల్ బి ద ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇక చూడండి, ఏ ఈజ్ 25% మోర్ దెన్ బి. అలాగే బీకి సికి ఓకే ఏకి సికి రిలేషన్ ఇచ్చాడు. అండ్ డి ఈజ్ 50% మోర్ దెన్ సి అంటున్నాడు. అంటే ఏ బిసిడికి ఒక రేషియో అనేది వస్తుంది. ఓకే, ఒక రేషియో వస్తుంది. ఆల్ ఆర్ ఇంక్రీజ్, ఏబిసిడి ఇంక్రీజ్ ఎంత 17.5% ఇంక్రీజ్ చేస్తుంది డి వాల్యూ. సో ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి ఈజ్ టు డి. ఇఫ్ ఏ ఈజ్ 25% మోర్ దెన్ ఏ ఎంత 25% వాల్యూ ఎలా రాస్తారు 1/4 రాస్తారు. ఎవరితో కంపేర్ చేస్తున్నాడు, బీతో కంపేర్ చేస్తున్నాడు. బీతో కంపేర్ చేస్తున్నాడు అంటే బీ వాల్యూ డినామినేటర్లో ఉంటుంది. బీ వాల్యూ ఎంత 4 పార్ట్స్. ఇక్కడ మోర్ అన్నాడు, మోర్ అంటే ఏం చేయాలంటే న్యూమరేటర్ డినామినేటర్ని యాడ్ చేసేయాలి. 4 + 1 ఎంత 5. ఎవరు మోర్ అన్నాడు, ఏకి మోర్ అన్నాడు, అందుకనే ఏ వాల్యూ 5 పార్ట్స్, బీ వాల్యూ అనేది 4 పార్ట్స్. ఓకేనా, నెక్స్ట్ బీకి ఏకి సికి కంపారిజన్. సి ఈజ్ 2/3 ఆఫ్ ఏ అంటే సి ఈజ్ 2 పార్ట్స్ అన్నాడు. సి ఎన్ని పార్ట్స్ 2 పార్ట్స్. ఆఫ్ తర్వాత ఉన్నది ఏంటి ఏ ఉంది. ఓకే, అంటే 3 అనేది ఎన్ని పార్ట్స్ ఏ పార్ట్స్. ఓకేనా, ఏకి ఎన్ని పార్ట్స్ 3 పార్ట్స్, సికి ఎన్ని పార్ట్స్ 2 పార్ట్స్. సి ఈజ్ 2/3 ఆఫ్ ఏ. ఓకే, సి ఎన్ని పార్ట్స్ 2 పార్ట్స్, ఏ ఎన్ని పార్ట్స్ 3 పార్ట్స్. ఓకే, ఇక చూడండి, ఇక్కడ ఏ వాల్యూ 5 ఉంది, ఇక్కడ ఏ వాల్యూ 3 ఉంది. 5కి 3కి ఎల్సిఎం ఎంత 15. 5కి 3కి ఎల్సిఎం ఎంత 15. సో ఇది 15 అవ్వాలంటే 3 అనేది 15 అవ్వాలంటే దేంతో మల్టిప్లై చేయాలి, 5తో మల్టిప్లై చేయాలి. దేంతో 15 కదా, 5 3 15, 5తో మల్టిప్లై చేయాలి. మరి దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి, 3తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఏకి బీకి వచ్చిన రేషియో ఎంత వస్తుందంటే 3 5s అంతా 15, 3 5s 15. నెక్స్ట్ 3 4s అంతా 12. అలాగే సి వాల్యూ 5 2s అంతా 10. నెక్స్ట్ డి వాల్యూ చూడండి, ఇక్కడ 50% మోర్ దాన్ సి అంటే సి కన్నా ఎంత ఎక్కువ అంట 50% ఎక్కువ. అంటే 50% ఎక్కువ ఉంటుంది. ఎవరికైనా ఎక్కువ అంటే సి కన్నా ఎక్కువ అన్నాడు. ఓకే, 50% అంటే ఎలా రాస్తారు 1/2 అంటే ఇక్కడ 2:3 అవుతుంది. ఓకేనా, అంటే 2 పార్ట్స్ 10 అయిందంటే 3 పార్ట్స్ ఎంత అవుతుంది 2 5s 10 కాబట్టి 3 5s అంతా 15. ఇలా అయినా చేయొచ్చు. అదర్వైజ్ కంపారిజన్ ఇంకెలా ఉంటుందంటే చెప్తాను చూడండి. ఇలా అయినా కంపేర్ చేయొచ్చు, లేకపోతే డి ఈజ్ 50% మోర్ దాన్ సి అంటున్నాడు. మోర్ దాన్ సి అంటే చూడండి 50% మోర్ దాన్ సి అంటే 10 కన్నా ఎంత ఎక్కువ అంటే 10లో హాఫ్ ఎక్కువ అంటున్నాడు. సిలో సి 50% మోర్ దాన్ సి అంటున్నాడు కదా. సిలో అంటే సి వాల్యూ 10 కాబట్టి 10లో హాఫ్ ఎంత 5. 10 + 5 ఎంత 15. ఇలా అయినా డైరెక్ట్గా చేయొచ్చు. ఓకేనా, సో ఈ 2 మెథడ్స్లో మీకు ఏ మెథడ్ నచ్చితే ఆ మెథడే ఫాలో అవ్వండి. 15:12:10:5. ఇక్కడ ఏమడుగుతున్నాడు అంటే దెన్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ డి అంటే డి అనేది ఎంత పర్సంటేజ్. ఓకే, వాట్ పర్సంటేజ్ ఆఫ్ డి అంటాడు. ఆఫ్ డి అంటే ఎవరితో కంపేర్ చేయాలి, ఆఫ్ పక్కన ఉన్నది ఇప్పుడు కూడా డినామినేటర్ ఉండాలి. డి వాల్యూ ఎప్పుడు ఎంత ఉండాలి, డినామినేటర్ ఉండాలి. డినామినేటర్ ఎంత 15. ఎవరిని కంపేర్ చేయాలి, బీని కంపేర్ చేయాలి. ఓకే, ఎవరితో కంపేర్ చేయాలి, డీతో కంపేర్ చేయాలి. డీతో కంపేర్ చేయాలి కాబట్టి డి వాల్యూ అనేది డినామినేటర్ రాసాం 15. సో ఎవరి పర్సంటేజ్ అడుగుతున్నాడు, బి పర్సంటేజ్ అడుగుతున్నాడు. బి వాల్యూ ఎంత 12. ఓకేనా, ఇంటూ 100% ఫైండ్ చేయమన్నారు కాబట్టి ఇంటూ 100తో మల్టిప్లై చేయాలి. ఇక చూడండి 15ని డైరెక్ట్గా 15 మల్టిపుల్ డైరెక్ట్గా న్యూమరేటర్లో లేదు. బట్ నేను 15 మల్టిపుల్ని డైరెక్ట్గా న్యూమరేటర్తో క్యాన్సిల్ చేస్తాను. ఎలా క్యాన్సిల్ చేస్తానంటే చూడండి,
15 టేబుల్లో ఏముంటాయంటే ఏ మల్టిపుల్స్ ఉంటాయి, 3 మల్టిపుల్ ఉంటుంది, 5 మల్టిపుల్ ఉంటుంది. ఓకే, అప్పుడు అవి క్యాన్సిల్ అయిపోతే మొత్తం క్యాన్సిల్ అయిపోయినట్టే కదా. అందుకని నేను ఇక్కడ 3తో మల్టిపుల్ చేస్తున్నాను, 3తో క్యాన్సిల్ చేస్తున్నాను, 3 4s. అలాగే ఇక్కడ 5తో క్యాన్సిల్ చేస్తున్నాను, 5 20s. 4 20s ఎంత అవుతుంది ఇప్పుడు 80. సో 80% ఈజ్ ద ఆన్సర్. ఓకే, 80% ఈజ్ ద ఆన్సర్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొన్ని క్వశ్చన్స్ మనం నేర్చుకుందాం, డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇంతవరకు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.